సిక్కోలు డైరీస్ వీక్షకులందరికీ ముందుగా రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. బాగా మాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి నాడే సూర్య భగవానుడు జన్మదినం. చలికాలం తేరా దుప్పటి చిలిస్తూ వేసవి కాలం ఆరంభానికి రథసప్తమి మొదటి దినంగా లెక్కించబడతారు. సూర్యుడు జన్మతిథి సందర్భంగా ఒరిస్సా కోణార్క్ దేవాలయం, శ్రీకాకుళంలో అరసవల్లి దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుపుతారు. అరసవల్లి దేవాలయంలో జరిగే రథసప్తమి పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి అత్యంత వైభవంగా శ్రీకాకుళంలో రథసప్తమి పండుగను నిర్వహిస్తున్నారు. రథసప్తమి పండుగ సందర్భంగా సోంపేట మండలం బారువ గ్రామం సముద్ర తీరం వద్ద వేకువజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సముద్ర స్నానాలు చేసి సముద్రం ఒడ్డున సముద్రపు నీటితో బియ్యం, పెసరపప్పు, జీడిపప్పు, అన్ని రకాల పప్పులతో పాటుగా అన్ని రకాల పండ్లు, నెయ్యితో ఉప్పును ఉపయోగించకుండా పాయసం తయారు చేస్తారు. చిక్కుడుకాయలు, కొబ్బరి చీపురు పుల్లలు, రేగిపళ్లతో సూర్య రథంను తయారు చేసి పాయసం నైవేద్యంగా పెట్టి సూర్య భగవానునికి పూజలు చేస్తారు. రోజు మొత్తంగా అసలు ఉప్పుని వాడకుండా ఇంట్లో వంటలను వండుతారు. నైవేద్యం అంతా సిద్ధం చేసుకుని సూర్యుడు కోసం చేతిలో దీపం పట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. సూర్యుడు వచ్చిన తరువాత హారతి ఇచ్చి నైవేద్యం సమర్పిస్తారు. మేము అలా సరదాగా శివలింగం ఇసుకతో ఏర్పాటు చేశాము. రథసప్తమికి వచ్చిన వారిలో ఒక అమ్మగారు వచ్చి మేము చేసిన ఆకారంకు బొట్టులు పెట్టి ప్రాణం పోశారు. దాని తరువాత మహిళలు ఆ ఇసుకతో చేసిన మహాశివలింగానికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సముద్ర తీరం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ఎటువైపు చూసిన పూజలు, దీపపు వెలుగులో వేకువజామున అద్భుతంగా కనిపించాయి. గంటలు, పాయసం, నైవేద్యం కోసం వంటలు, సూర్య భగవానుడు రాక కోసం ఎదురు చూపులతో సముద్ర తీరం మొత్తం సందడిగా మారింది. అవతల బస్ కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆలకిస్తున్నావా? దాచుకుపోతుంది. యాడ పోయినవరా సూర్యుడు? నీరసం వస్తుందయ్యా. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. వస్తాడు. సూర్యుడు తెచ్చారా?